చింతామణిర్జయతు సోమగిరిర్గురుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించమౌళి యత్పాదకల్పతరుపల్లవశేఖరేషు లీలా స్వయంవరరసం లభతే జయశ్రీ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారత భారతి మరో అంకానికి స్వాగతం. మహాభారతంలోని ఆది పర్వంలో 40వ అధ్యాయంలో ఉన్నాం. మనం చూసింది ఏంటంటే వాసుకి సోదరి అయిన జరత్కారు మహర్షికి వివాహం చేస్తే వారికి కలిగే సంతానం పుత్రుడు ఆస్తికుడు రాబోతున్నాడు. ఆయన వలన ఈ జనమేజయుడి సర్పయాగంలో ఈ సర్పాలన్నీ నాశనం కాకుండా ఉంటుంది. ఆయన వలనే మనకి రక్షణ అని తెలుసుకున్నవారై ఈ జరత్కారు మహర్షి అన్వేషణలో ఉన్నారు. ఆయనకి మరో జరత్కారు వాసుకి సోదరినిచ్చి వివాహం చేసే ప్రయత్నం వీళ్ళు మొదలుపెట్టారు. 40వ అధ్యాయం. శౌనక ఉవాచ జరత్కారురితి ఖ్యాతో యస్త్వయా సూతనందన ఇచ్చామి తదహం శ్రోతుం ఋషేస్తస్య మహాత్మనః కిం కారణం జరత్కారోర్నామై తత్ప్రథితం భువి జరత్కారు నిరుక్తిం త్వం యథావత్ వక్తుమర్హసి. శౌనకుడు అడిగాడు ఉగ్రశ్రవుల వారిని, అయ్యా జరత్కారు అని చెప్పారు, పేరు చాలా విచిత్రంగా ఉంది, దీని వ్యుత్పత్తి ఎక్కడి నుంచి వచ్చినది, ఏమిటి, ఎందుకు అలా అంటారు అని అడిగాడు. బావుంది. సౌతిరువాచ జరేతి క్షయమాహుర్వై దారుణం కారు సంగీతం శరీరం కారు తస్యాసీత్ తత్ సధీమాక్షణైః క్షపయామాస తీవ్రేణ తపసేత్యత ఉచ్యతే జరత్కారురితి బ్రహ్మన్ వాసుకేర్భగినీ తథా. కారు అంటే దారుణమైనది అని అర్థం. జరత్ అంటే క్షీణించేదాన్ని జరా, వార్ధక్యం మరి జరా అంటాం. ఈ జరత్కారు అనే ఆయనకి తొలుత ఆయన శరీరం చాలా దృఢంగా ఉండేది. అయితే ఆయన తపస్సు వలన దాన్ని క్షీణింపజేస్తూ వచ్చాడు, దారుణమైన తపస్సు ఆచరిస్తూ. ఇక్కడ వాసుకి సోదరి కూడా అలాగే చేస్తూ వచ్చింది. అంటే ఈ కాలంలో బాగా శరీరం పెరిగిపోతే ఏం చేస్తారంటే జిమ్ములకి వెళ్ళి కాస్త ట్రిమ్ అయ్యి తయారవుతూ ఉంటారు. ఆ కాలంలో ఏమిట్రా అంటే తపస్సు ఆచరించి చేశారు ఆ పని. అప్పుడు జరత్కారులు వాళ్ళు, ఇప్పుడు మన వాళ్ళు జిమ్కారు. ఏవముక్తస్తు ధర్మాత్మ శౌనక ప్రాహసత్తదా ఉగ్రశ్రవ సమామంత్ర్య ఉపపన్నమిది బ్రువన్. ఇప్పుడు నేను నవ్వినట్టే శౌనకుడు కూడా నవ్వాట. ఓహో ఇదే సంగతి అన్నాడు ఆయన. శౌనక ఉవాచ ఉక్తం నామ యథా పూర్వం సర్వం తచ్చుతవాహన్మానహం యథా తు జాతో హ్యాస్తిక ఏతదిచ్ఛామి వేదితుం తచ్చుత్వా వచనం తస్య సౌతి ప్రోవాచ శాస్త్రతః. నవ్వి అడిగాడు, సరే ఈ ఆస్తికుడు సంగతి ఏంటో చెప్పండి అన్నాడు. సౌతిరువాచ సందిశ్య పన్నగాన్ సర్వాన్ వాసుకి సుసమాహితః స్వసారముద్యమ్య తదా జరత్కారుం ఋషిం ప్రతి అథ కాలస్య మహతస్య మునిః సంశితౌ వ్రతః తపశ్చభిరతో ధీమాన్ సదారాన్నాభ్యకాంక్షత స తూర్ధ్వరేతాస్తపసి ప్రసక్తః స్వాధ్యాయవాన్ వీతభయకృతాత్మా చచార సర్వాం పృథివీం మహాత్మా న చాపి దారాన్ మనసాచ్ఛకాంక్షత తతో పరస్మిన్ సంప్రాప్తే కాలే కస్మింశ్చిదేవ తు పరిచ్ఛిన్నామ రాజాసీద్ బ్రహ్మన్ కౌరవవంశజః యథా పాండుర్మహాబాహుర్ధనుర్ధరవరో యుధి బభూవ మృగయా శీలపురాశ్చ ప్రపితామహః. ఈ జరత్కారని ఆయన భూమండలం అంతా తిరిగాడు తపస్సు ఆచరిస్తూనే. కానీ ఏ చోట కూడా ఎక్కడా కూడా ఆయనకి వివాహం చేసుకోవాలనిపించలేదు. స్త్రీల పట్ల ఆయనకి ఏమాత్రము రుచి కనిపించలేదు.
ఇది ఇలా ఉండగా ఒకానొక సమయంలో పరీక్షణ్ మహారాజు ఆయన మృగయాసక్త మానసుడై అడవుల వైపు బయలుదేరాడు. ఇక్కడ ఏంటంటే రాజుగారికి వేటాడడం అన్నది ధర్మం. మహాభారతంలో చాలా చోట్ల మనకి ఘటన సంఘటన ఈ రెండింటికి తేడా కనిపిస్తూ ఉంటుంది. దైవ ప్రేరితమైనది ఘటన, అక్కడ వాళ్ళు రైటే వీళ్ళు రైటే మరోడు కూడా రైటే అనిపిస్తూ ఉంటుంది, అది ఘటన. అది అలాంటిది ఒకటి జరిగింది. అదేమిటి అంటే పరీక్షిత్తు అడవుల వైపు బయలుదేరాడు. ఏది వేటకి. వేట ఎందుకండి అంటే 2 కారణాలు. ముఖ్యంగా ఏమిటంటే అసలు బాణం ఎక్కువ పెడితే అది సరిగ్గా వదిలితే సరైన అనుకున్న చోటుకి వెళుతుందా, అంటే మన స్కిల్స్ మన దగ్గర సరిగ్గా ఉన్నాయా, మన వెపన్స్ అన్నీ ఆయిల్డ్గా ఉన్నాయా, మన సామర్థ్యం యథాతథంగా ఉందా, లేకపోతే క్షీణిస్తూ వచ్చిందా, ఇవన్నీ చూసుకునేందుకు ఇప్పుడు ప్రతిరోజు శత్రువులు దండెత్తి రారు కాబట్టి, యుద్ధం ఉండదు కాబట్టి ఈ వేట ఆడుతూ వాళ్ళ అస్త్రశస్త్రాలని వాళ్ళు కాస్త పరిశీలించుకుంటారు రాజులు. అది ధర్మం వాళ్ళకది. అంచేత ఇప్పుడు కూడా వార్ గేమ్స్ అని ఉంటాయి మన దగ్గర. వార్ లేనప్పుడు వార్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వన్ షుడ్ బి అలర్ట్, యాక్టివ్ అండ్ అప్డేటెడ్. దట్స్ హౌ ఇట్ ఈస్. రెండో కారణం ఏమిటి అంటే ఈ క్రూర మృగాలు ఊరి పొలిమేరలో కూడా వచ్చేసి ఒక్కోసారి జంతువుల్ని, గోవుల్ని, మనుషుల్ని కూడా తినిపోతూ ఉంటాయి. అంటే భయం లేనప్పుడు వాటికి. అంటే అడవికి ఊరికి ఎక్కడైతే బార్డర్ ఉంటుందో దానిని ఉల్లంఘిస్తాయి అవి. అంటే బరి తెగిస్తాయి అన్నమాట. ఎప్పుడు రాజు వెళ్ళి వేటాడి వీళ్ళు ఏం చేస్తారంటే కొంత దూరం అడవుల్లోకి వెళ్ళి, బాబు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇది, ఇక్కడి నుంచి రాకూడదు మీరు, అడవి అయినప్పటికీ కూడా ఈ గీత దాటకూడదు అని తెలియజేసేందుకు వాళ్ళు వెళ్ళి వాటిని నరికేసి వాళ్ళని చంపి భయపెట్టి వాళ్ళని ఈ దాటితే కనుక రాజు వస్తాడు అన్న భయం కలుగజేస్తారన్నమాట. అంచేత అలా వేటాడుకుంటూ ఈ పరీక్షిత్తు వచ్చాడు. యథా పాండుర్మహాబాహుర్ధనుర్ధరవరో యుధి బభూవ మృగయా శీలపురాశ్చ ప్రపితామహ మృగాన్ విచ్ఛన్ వరాహాంశ్చ తరక్షూన్ మహిషాంస్తథా అన్యాంశ్చ వివిధాన్ వన్యాంశ్చ చార పృథివీపతిః స కదాచిన్ మృగం విద్ధ్వా బాణేనానత పర్వణా పృష్ఠతో ధనురాదాయ ససార గహనే వనే యథైవ భగవాన్ రుద్రో విద్ధ్వా యజ్ఞమృగం దివి అన్వగచ్చద్ధనుష్పాణి పర్యన్వేష్టుమితస్తతః. ఎలా వెళ్ళాడయ్యా అంటే రుద్రుడు ఈ మృగశిరా నక్షత్రాన్ని వెంటాడుతూ వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడో అలా ఆ కథ తర్వాత వస్తుంది, చెప్పుకుందాం. నహితేన మృగో విద్ధో జీవన్ గచ్చతి వైవనే పూర్వరూపం తు తత్తూర్ణం సోగా స్వర్గగతిం ప్రతి పరీక్షితో నరేంద్రశ్చ విద్ధో యన్నష్టవాన్ మృగః దూరం చాపహృతస్తేన మృగేణ సమహీపతి పరిశ్రాంత పిపాసార్త ఆససాద మునిం వనే గవాం ప్రచారేష్వాసీనం వత్సానాం ముఖనిసృతం భూయిష్టముపయుజ్ఞానం ఫేనమా పిబతాం పయః తమభిద్రుత్య వేగేన స రాజా సంచితవ్రతం అపృచ్ఛద్ధనురుద్యమ్య తం మునిం క్షుత్రమాన్వితః భో భో బ్రహ్మన్నహం రాజా పరీక్షితమన్యుజః మయా విద్ధో మృగో నష్ట కంచిత్తం ద్రష్టమానసి స మునిస్తం తు నోవాచ కించిన్ మౌనవ్రతే స్థితః. అలా వేటాడుతూ వెళ్ళాడు. పెడితే ఒక మృగం ఆయన్ని తప్పించుకుని అటు ఇటు పారిపోయింది. నన్ను ఎలా తప్పించుకుంటావు నువ్వు? అదొక పట్టుదల ఉంటుంది కదా వేటాడేవాడికి. ఆయన దగ్గర నుంచి ఏదైనా తప్పించుకుపోతే మరి ఇక నా వల్ల కాలేదనే కదా అర్థం. అంచేత ఏంటంటే దాని వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చి ఒక ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక మహర్షి, ఒక ముని కూర్చుని ఉన్నాడు. మౌనంగా ఆయన లోకంలో ఆయన ఉన్నాడు. ఈయన ఆయన్ని చూసి, నేను ఫలానా అభిమన్యుడి కుమారుడిని, పరీక్షిత్తుని, మహారాజుని, నా దగ్గర నుంచి ఒక మృగం తప్పించుకుని వెళ్ళిపోయింది, ఇటే వెళ్ళింది, ఎటు వెళ్ళిందో చెప్పగలవా అని అడిగాడు ఆయన. కానీ ఆ ముని ఏం మాట్లాడలేదు, మౌనంగా అలా కూర్చుని ఉన్నాడు. మౌనవ్రతంలో ఉన్నాడు ఆయన.
తస్య స్కంధే మృతం సర్పం క్రుద్ధో రాజా సమాసజతు సముక్షిప్య ధనుష్కోట్యా స చైనం సముపైక్షత. వెంటనే కోపం వచ్చింది. సామాన్యంగా ఏమిటంటే మనం చాలా చోట్ల చూసాం, మహారాజులు ఆశ్రమాల దగ్గరికి వచ్చినప్పుడు మహర్షులు వాళ్ళకి స్వాగతం పలుకుతారు, వాళ్ళకి భోజనం అది ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని కొన్ని సలహాలు అవి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు, సందేశాలు అవి తీసుకుని. అలా కాదు, ఇక్కడ ఈయన అసలు నన్ను కాకుండా లెక్కేసుకోన్నట్టు కూర్చున్నాడు. ఎలా ఆయన కోపం వచ్చి ఏమిటి గోళ అని చెప్పి ఆ పక్కనే ఒక చచ్చిపడున్న పాము, ఒక సర్పం ఉంది. ధనుష్కోటి అంటే ధనుస్సు యొక్క చువ్వర ఆ మొల ఇలా వంగి ఉంటుంది. అది దానితో ఆ సర్పం యొక్క శరీరాన్ని తీసి ఈ ముని మెళ్ళలో వేశాడు. ఆయన ధనుష్కోటి అంటే కోటి ధనుస్సులు కాదు అక్కడ, అంటే అలా ఎలా తిరిగి ఉంటుందో వంకర తిరిగి ఆ విధంగా ఉంటుంది రామేశ్వరం దగ్గర, అందుకని దాని ధనుష్కోటి అన్నట్టు. నసకించిదు వా చైనం శుభం వా యది వా శుభం స రాజా క్రోధముసృజ్య వ్యధితస్తం తథాగతం దృష్ట్వా జగామ నగరముషిస్వాసీత్ తథైవ సహ. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పరీక్షితుడు, చాలయ్య అని. అయితే ఆ తర్వాత పరీక్షిత్ క్రోధాన్ని వదిలేసాడు అంటున్నాడు. లోపలే పశ్చాత్తాపడదు, ఏంటి ఇలాంటి పని చేశానంటూనే ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రాజ్యానికి. నహితం రాజశార్దూలం క్షమాశీలో మహాముని స్వధర్మనిరతం భూపం సమాక్షిప్తోప్యదర్శయతు. అలా చేసినా కూడా ఆ ముని ఆయన పట్ల ఏమీ కోపం తెచ్చుకోలేదు. నహితం రాజశార్దూలస్తథా ధర్మపరాయణం జానాతి భరతశ్రేష్ఠస్తథా ఏనమదర్శయత్. పరీక్షిత్తు ధర్మపరాయణుడు అన్న సంగతి అందరికీ తెలుసు. మరో విధమైన రాజు కాదు ఆయన. తరుణస్తస్య పుత్రో భూతిగ్మతేజ మహాతపాః శృంగీ నామ మహాక్రోధో దుష్ప్రసాదో మహావ్రతః సదేవం పరమాసీనం సర్వభూతహితే రతం బ్రాహ్మణోపదస్థే వై కాలే కాలేషు సంయతః సతేన సమనుజ్ఞాతో బ్రహ్మణా గృహమేయువాన్ సఖ్యోక్త క్రీడమానేన స తత్ర హసతా కిల సంబ్రంభాత్ కోపనోతీవ విషకల్పో మునేః సుతః ఉద్దిశ్య పితరం తస్య యత్ శ్రుత్వా రోషమాహరతు ఋషిపుత్రేణ ధర్మార్థే కృషేణ ద్విజసత్తమ. ఈ మహర్షికి ఒక కుమారుడు ఉన్నాడు, కిషోరావస్థలో ఉన్నాడు. ఆయన పేరు శృంగి. చాలా తేజస్సంపన్నుడు ఆయన. కాకపోతే యువకుడు కాబట్టి కోపం ఎక్కువ, పౌరుషం ఎక్కువ. ఆయన ఈ గురువుల్ని వాళ్ళని సేవించుకుంటూ ఉంటాడు. అలా ఓ గురువుగారి దగ్గరికి వెళ్ళి సేవించుకుని వెనక్కి వస్తుండగా దారిలో ఒక మిత్రుడు, వాడి పేరు కుశుడు, వాడు కలిశాడు. కలిసి అతనితో ఏమన్నాడంటే, తేజస్వినస్తవ పితా తథైవ చ తపస్విన శవం స్కంధేన వహతి మా శృంగిన్ గర్వితో భవ. ఏమయ్యా, తపస్సు నాది చాలా గొప్పది అని గర్వంగా ఉంటూ ఉంటావు నువ్వు. అక్కర్లేదా? చూడండి, ఇక్కడ ప్రేరేపించడం, ఇన్స్టిగేషన్, ఇగ్నిషన్ ఎలా ఉంటుంది. అసలే కోప స్వభావం అయింది, కోపం తెప్పించడం ఎలాగో చూడండి. నువ్వు ఎందుకు పనికిరావని చెప్పడానికి నీ తపస్సు ఎందుకు పనికి వస్తున్నాయా? నువ్వు ఇక్కడితో ఈ రోజుతో నువ్వు నీ తపశ్శక్తి పట్ల అంత గర్వం ప్రదర్శించే అవసరం లేదు అని చెప్తున్నాడు. వ్యాహరస్పృషిపుత్రేషు మాస్మ కించిత్ వచో వద అస్మద్విధేషు సిద్ధేషు బ్రహ్మవిత్సు తపస్విషు కతే పురుషమానిత్వం కతే వాచస్తథా విధాః దర్పజాః పితరం ద్రష్టా యస్త్వం శవధరం తథా పిత్రా చ తవ తత్కర్మ నానురూపమివాత్మనః కృతం మునిజనశ్రేష్ఠ యేనాహం వృషదుఃఖితః. ఇలా జరిగిందా అంటే వాడు చెప్పాడు. ఆ కుశుడు ఇలా చనిపోయిన పావును తీసుకుని ఆయన మెడలో వేశాడు రాజుగారని.
ఇదేమిటి, ఏమైంది, తండ్రి గారు ఏం చేసి ఉంటారు అని ఆలోచించాడు ఈ శృంగి. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి ఆస్తిక పర్వణి పరీక్షితుపఖ్యానే 40ోऽధ్యాయः. సౌతిరువాచ ఏవముక్తస్య తేజస్వీ శృంగీ కోపసమన్వితః మృతధారం గురుం శ్రుత్వా పర్యతప్యతమన్యునా సతం కృశమభిప్రేక్ష్య సూనృతాం వాచముసృజన్ అపృచ్ఛత్తం కథం తాథ సమేత్య మృతధారకః. అడిగాడు మిత్రుణ్ణి, ఆయా అదేంటి అని ఎలా ధరించాడు దాన్ని, ఎలా ఊరుకున్నాడు. కృషుడు చెప్పాడు, రాజ్ఞా పరీక్షితా తాత మృగయాం పరిధావత అవసక్త పితుస్తే జమృత స్కంధే భుజంగమః. అప్పుడు శృంగి అడిగాడు, కిం మే పిత్రాకృతం తస్య రాజ్ఞోనిష్టం దురాత్మనః బ్రూహి తత్కృశతత్వేన పశ్య మే తపసో బలం. అప్పుడు చెప్తున్నాడు కృషుడు. అంటే ముందర ఏమడిగాడంటే, పరీక్షిత్తు ఏమి అసలు కలత చెందకుండానే కోపంలో ఆ పాముని వేసేసాడు మెడలో. అంటే తండ్రి గారు పరీక్షిత్తు పట్ల ఏం అపరాధం చేశాడు, అలా ఎందుకు వేయాల్సి వచ్చిందని అడిగాడు. సరాజా మృగయాం యాత పరిషిదభిమన్యుజ ససార మృగమేకాకీ విద్వా బాణేన శీఘ్రగం నాపశ్యన్ మృగం రాజా చరంస్తస్మిన్ మహావనే పితరం తే సదృష్ట్వైవ పప్రక్షానభిభాషిణం తం స్థాణుభూతం తిష్టంతం క్షుద్విపాసాశ్రమాతురః పునః పునర్మృగం నష్టం పప్రక్ష పితరం తవ సచ మౌనవ్రతోపేతో నైవ తం ప్రత్యభాషత తస్య రాజా ధనుష్కోట్యా సర్పం స్కంధే సమాసజత్. జరిగింది ఏమిటో చెప్పాడు ఆ అబ్బాయి. శృంగిం స్తవ పితా సోపి తథైవాస్తే యతౌ వ్రతః సోపి రాజా స్మనగరం ప్రస్థితో గజసాహ్వయం. ఆ పని చేసేసి వెళ్ళిపోయాడు పరీక్షిత్తు. సౌతిరువాచ శ్రుత్వైవ మృషిపుత్రస్తు శవం స్కంధే ప్రతిష్ఠితం కోపసంరక్తనయ ప్రజ్వలన్నివ మన్యునా. వెంటనే శృంగికి కోపం వచ్చేసింది, కళ్ళెర్రబడ్డాయి. ఆవిష్ట సహి కోపేన నృపతిం తదా వార్యుపస్పృశ్య తేజస్వీ క్రోధవేగబలాత్కృతః. ఒక శాపం ఇచ్చాడు. ఏమిటయ్యా శాపం అంటే, శృంగ్యువాచ యో సౌవృద్ధస్య తాతస్య తథా కృచ్ఛ్రగతస్య స్కంధే మృతం సమాశ్రాక్షీత్పన్నగం రాజకిల్బిషీ తం పాపమతి సంక్రుద్ధస్తక్షకః పన్నగేశ్వరః ఆశీవిషస్తిగ్మతేజ మద్వాక్యబలచోదితః సప్తరాత్రాదితో నేత యమస్య సదనం ప్రతి ద్విజానామవంతారం కురునామయశస్కరం. అయిపోయింది. ఏమిటయ్యా శాపం అంటే, నువ్వు ఒక మృత సర్పం తీసుకుని ఇలా అవమానించావు కాబట్టి, ఆ సర్పాల్లో ఒక మేటి సర్పం తక్షకుడు, వాడు వీడు కాదు, ఆ తక్షకుడు నిన్ను ఈ రోజు నుంచి 7 రాత్రుల తర్వాత నిన్ను యమలోకానికి పంపించేస్తాడు అన్నాడు. సౌతిరువాచ ఇది శప్త్వాతి సంక్రుద్ధ శృంగి పితరమభ్యగాత్ ఆసీనం గోవ్రజే తస్మిన్ వహంతం సవపన్నగం సతమాలక్ష్య పితరం శృంగి స్కంధగతేన వైషవేన భుజగేనాసీద్ భూయ క్రోధ సమాకులః దుఃఖాశ్రూణిమూచే పితరం చేతమబ్రవీద్ శ్రుతే మాం దర్శనాంతాత తవ తేన దురాత్మనా రాజ్ఞా పరీక్షితా కోపాదశపం తమహం నృపం యథారథి స ఏవోగ్రం శాపం కురుకులాధమః సప్తమే హనితం పాపం దక్షకః పన్నగోత్తమః వైవస్వతమ్య సదనం నేతా పరమదారుణం తమబ్రవీత్ పితా బ్రహ్మంస్తథా కోపసమన్వితం. శమీకుడు ఈ శృంగి యొక్క తండ్రి, ఆయన అవన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకుని బాధపడ్డాడు. ఏమన్నాడంటే, నమే ప్రియం కృతం తాత నైష ధర్మస్తపస్వినాం వయం తస్య నరేంద్రస్య విషయే నివసామహే న్యాయతో రక్షితాస్తేన తస్య శాపం న రోచయే
సర్వదా వర్తమానస్య రాజ్ఞో యస్మద్విధైః సదా క్షంతవ్యం పుత్రధర్మో హి హతో హంతి న సంశయః యది రాజా న సంరక్షేత్ పీడా నః పరమా భవేత్. ఏమయ్యా ఇలాంటి పని చేశావు? ఈ శాపాలు పెట్టడం తపస్వి యొక్క లక్షణం కాదు. మనం పరీక్షిత్తు అనే మహారాజు ధర్మాత్ముడు, ఆయన రాజ్యంలో ఉన్నాం మనం. నాకు ఇది నచ్చలేదన్నాడు. ఈ పరీక్షిత్తు ధర్మాత్ముడు, నేను మౌనవ్రతంలో ఉన్నట్టు ఆయనకి తెలియదు కదా. అదేమిటయ్యా ఇలాంటి పని చేశావు? రాజు మనల్ని రక్షించకపోతే మనం ఎక్కడికి పోవాలి అన్నాడు. నశ్నుయామచరితం ధర్మం పుత్ర యథా సుఖం రక్షమాణా వయం తాత రాజభిర్ధర్మరష్టిభిః చరామో విపులం ధర్మం తేషాం భాగోऽస్తి ధర్మతః సర్వదా వర్తమానస్య రాజ్ఞః క్షంతవ్యమేవ హి. ఆయనకి ఈ సంగతి తెలియదు కాబట్టి అలా ఆచరించాడు, కాబట్టి ఆయనని క్షమించేయడమే ఉత్తమం మనం అన్నాడు. పరీక్షిత్తు విశేషేణ యథాశ్చ ప్రపితామహః రక్షత్యస్మాం సదా రాజ్ఞా రక్షితవ్యాః ప్రజా విభో తేనేహ శుచితేనాచ్యశ్రాంతేన చ తపస్వినా అజానతాకృతం మన్యే వ్రతమేతదిదం మమ అరాజకే జనపదే దోషా జాయంతి వై సదా ఉద్ధృతం సతతం లోకం రాజా దండేన శాస్తి వై దండాత్ ప్రతిభయం భూయః శాంతిరుత్పద్యతే తదా నోద్విగ్నశ్చరతే ధర్మం నోద్విగ్నశ్చరతే క్రియాం. ఎక్కడైతే రాజు ఉండడో అక్కడ అధర్మం ఉంటుంది, అక్కడ దుర్మార్గులు ఎక్కువైపోతారు. ధర్మాన్ని త్యజించి జీవించే వాళ్ళు ఎక్కువైపోతారు. చేత రాజు చాలా అవసరం. రామాయణంలో అందుకే చెప్తాడు, రాజా సత్యంచ ధర్మంచ రాజా కులోతాం కులం రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం అంటాడు. రాజు ఉండి తీరాలి. అటువంటి రాజుని నువ్వు శపిస్తే ఎలాగా? రాజ్ఞా ప్రతిష్ఠితో ధర్మో ధర్మాత్ స్వర్గ ప్రతిష్ఠిత. చాలా చాలా గొప్ప శ్లోకం ఇది. రాజ్ఞా ప్రతిష్ఠితో ధర్మో ధర్మాత్ స్వర్గ ప్రతిష్ఠిత రాజ్ఞో యజ్ఞక్రియా సర్వా యజ్ఞా దేవా ప్రతిష్ఠితా. రాజు ధర్మాన్ని స్థాపిస్తాడు, దాని వలన స్వర్గలోకం పొందుతారు ప్రజలు. రాజు యజ్ఞం ఆచరిస్తాడు, ఈ యజ్ఞం నుంచి దేవతలు ప్రతిష్ఠింపబడతారు. చేత ధర్మపాలన అన్నది ఎంత ప్రధానమైన విషయం ఒకసారి గ్రహించండి. దేవాదృష్టి ప్రవర్తేత పృష్టే రోషధయ స్మృతా ఓషధిభ్యో మనుష్యాణం ధారయన్ సతతం హితం మనుష్యాణం చ యో ధాత రాజా రాజ్యకరః పునః దశశ్రోత్రియ సమో రాజా ఇచ్చేవం మనురబ్రవీత్. ఏమయ్యా, దేవతలు ప్రసన్నులైతే వర్షం కురిపిస్తారు, దాని నుంచి అన్నం వలన ప్రాణపోషణ జరుగుతోంది. ఆ ప్రజాపాలన దానివల్లే ఉంది. అంచేత ఏంటంటే రాజు 10 మంది శ్రోత్రియులతో సమానం అని మనువు చెప్పాడు అని చెప్తున్నాడు ఈయన. తేనేహ శుచితనాజ్యశ్రాంతేన చ తపస్వినా అజానతాకృతం మన్యే వ్రతమేతదిదం మమ కస్మాదిదం త్వయా బాల్యాత్ సహసా దుష్కృతం కృతం న హ్యర్హతి నృపః శాపమస్మత్థ పుత్ర సర్వథా. ఇలా చెప్పి నువ్వు చేసిన తప్పేనాయన అని పాపం పిల్లవాడికి చెప్పాడు సమీపుడు. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆస్తిక పర్వణి పరీక్షిచ్ఛాపే ఏకచత్వారింశోధ్యాయః. శృంగి ఉవాచ, శృంగి అంటున్నాడు, యజ్యేతత్ సాహసం తాత యది వా దుష్కృతం కృతం ప్రియం వాప్యప్రియం వా తే వాగుప్తా నమృషా భవేత్. సరే, ఇవన్నీ కరెక్టే. ప్రియమో అప్రియమో నేను అన్నది మటుకు అబద్ధం కాగలదు అన్నాడు. నైవాన్యధేదం భవితా పితరేణ బ్రవీమితే
నాహం మృషా బ్రవీమ్యేవం స్వైరేష్వపి కుతశపన్. శమీక ఉవాచ, శమీకుడు అన్నాడు, జానామ్యుగ్ర ప్రభావం త్వాం తాత సత్యగిరం తథా నానృతం చోక్త పూర్వం తే నైతన్మిథ్యా భవిష్యతి. కరెక్టే నువ్వు అన్నది. పిత్రా పుత్రో వయస్థోపి సతతం వాచ్య ఏవ తు యథా స్యాద్ గుణ సంయుక్త ప్రాప్నుయాచ్చ మహద్యశః. కిం పునర్బాల ఏవ త్వం తపసా భావితః సదా వర్ధతే చ ప్రభవతాం కోపోతీవ మహాత్మనాం. సోహం పశ్యామి వక్తవ్యం త్వయి ధర్మవృతాం వర. పుత్రత్వం బాలతాం చైవ తమావేక్ష్య చ సాహసం. సత్వం సమపరో భూత్వా వన్యమాహారమాచరన్. చల క్రోధమిమం హత్వా నైవం ధర్మం ప్రహాస్యసి. ఈ క్రోధం నుంచి నువ్వు బయటపడాలి నాయన. తండ్రి ఎంత పెద్దవాడైపోయినా, కొడుకు ఎంత పెద్దవాడైపోయినా తండ్రి కొడుకు చెబుతూనే ఉండాలి. రెండవది, ఈ క్రోధాన్ని వీడు నువ్వు ఎంచేత అంటే ధర్మానికి ఇది హానికారకం. క్రోధో హి ధర్మం హరతి యతీనాం దుఃఖ సంచితం. తతో ధర్మ విహీనానాం గతిరిష్టాన విద్యతే. సాధన మార్గానికి ఇది బాధాకరమైనది. సాధన క్రోధం వలన జరగదు. ధర్మం క్రోధం వల్ల నశిస్తుంది. ఆ తర్వాత కోరుకున్న గతి దొరకదు. సమయే వయతీనాం హి క్షమిణాం సిద్ధికారక. క్షమావతామయం లోక పరశ్చైవ క్షమావతాం. క్షమము అంటే మనోనిగ్రహం క్షమాశీలులైన సాధకులకు సిద్ధినిస్తుంది. బంగారం లాంటి మాట. ఎవరిలో అయితే క్షమ ఉన్నదో రెండు లోకాల్లో కూడా వాళ్ళకి కళ్యాణకారకములు అన్నాడు. వనపర్వంలో ధర్మరాజు ఓ మాట అంటాడు. అంటే భీముడు, ద్రౌపది వీళ్ళిద్దరూ నిలదీస్తారు ధర్మరాజుని. ఏమిటయ్యా నువ్వు ఇలాంటి పని చేసి వచ్చావు, చూడవాడి రాజ్యం పోగొట్టుకున్నావు, యుద్ధం చేయి అని చెప్తూ ద్రౌపది ఒక తర్కం, ఒక వాదన తీసుకొస్తుంది. చిన్నప్పుడు పండితుల మధ్యలో కూర్చుని ఆవిడ విన్నదిటది. అదేమిటి అంటే ఆవిడ ఏమంటుందంటే, ఎక్కడైతే నువ్వు తేజస్సును చూపించాలో, ఎక్కడైతే క్రోధాన్ని చూపించాలో అది చూపించకుండా నువ్వు క్షత్రియుడిలా ప్రవర్తించటం లేదు. నువ్వు క్రోధాన్ని చూపించవలసిన సందర్భాలు ఉంటాయి. అది ఒక మంచి వాదన ఉంటుంది వనపర్వంలో. కోర్స్ ఇంకా మనం మరి పెడతాం. అప్పుడు ధర్మరాజు ఒక మాట అంటాడు. హీ డిస్టింగ్విషెస్ బిట్వీన్ తేజస్సు క్రోధానికి మధ్య ఆ వ్యత్యాసం ఏమిటో చెబుతాడు. చెబుతూ క్షమ అనే కాన్సెప్ట్ని అక్కడ డిస్కవర్ చేస్తాడు. క్షమా తేజస్వినాం తేజ అంటాడు. క్షమా తేజస్వినాం తేజ, క్షమా బ్రహ్మ తపస్వినాం, క్షమా సత్యం సత్యవతాం, క్షమా యజ్ఞ, క్షమా శమ. తేజస్సు ఉన్న వాళ్ళ దగ్గర క్షమాగుణం ఉంటుందన్నాడు. క్రోధం దుర్యోధనుడి స్వభావం కాబట్టి వాడి దగ్గర తేజస్సు ఉండదంటాడు. తేజస్సు అంటే ఏమిటంటే అంటే 4 గుణాలు ఉంటాయి. దక్షత, అమర్షము, శౌర్యము, శీఘ్రత. ఈ 4 కలుపుకున్నది తేజస్సు. కేపబిలిటీ, ఎలాక్రిటీ, క్విక్నెస్, షార్ప్నెస్ అండ్ అఫ్ కోర్స్ వ్యాలర్. అండ్ అందులో కలిసిపోయిన క్రోధం ఉంటుంది. చాలా షార్ప్ ఎనాలిసిస్ ఇది, ప్లీజ్ అండర్స్టాండ్. చాలామంది అనుకుంటూ ఉంటారు వాడి ముక్కు మీద కోపం. అలా కాదు. అలానా వాడికి కోపం వచ్చిందండి లాభం లేదు. ఎందుకని అంటే ఆయన శౌర్య పరాక్రమాలతో ఉన్నవాడు. తేజస్సుతో కలిసిపోయి ఉన్న క్రోధం వేరు, భయపడాల్సిందే మీరు. కేవలం నిరంతరం కోపం ప్రదర్శించేవాడి సంగతి వేరు. ఎంచేత అంటే తేజస్సు ఉన్నవాడి దగ్గర క్షమాగుణం ఉంటుంది. సహజంగా క్రోధ స్వభావులైన వాళ్ళ దగ్గర క్షమాగుణం లేకపోవడం ఇక్కడ ఎందుకంటే సందర్భం వచ్చింది వాడు చెప్తున్నాడు. ఆ మాట చెప్పి క్షమా అన్న గుణం
నన్ను ఆశ్రయించి ఉంటుంది అంటాడు. చాలా ఆశ్చర్యం. ధర్మరాజు చెప్తున్న ఒక ఒక వాంటేజ్ పాయింట్ నుంచి చెప్తున్న పాయింట్ అది. క్షమాగుణం అన్నది నన్ను ఆశ్రయించి ఉంటుంది. దుర్యోధనుడి దగ్గర క్షమ లేదు అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పాడంటే వాడి దగ్గర తేజస్సు లేదు, క్రోధం ఒకటే ఉందంటాడు. కారణం ఏంటంటే క్షమా తేజస్వినాం తేజ. క్షమాగుణం అన్నది తేజస్సున్న వాళ్ళలో తేజోగుణం అది, అదే తేజం అది వాళ్ళల్లో ఉన్నది, అదే సారం అదే. క్షమా బ్రహ్మ తపస్వినాం, తపస్సాచరించే వాళ్ళల్లో అది పరబ్రహ్మతత్వం, అది క్షమాగుణమే. క్షమా సత్యం. ఇంకేం మాట్లాడతాం? క్షమా శమ, శమదమములు అంటారు. అందుకే ఏంటంటే ఒకసారి సభకి మార్కండేయుడు వస్తాడు. ముందర చూస్తారు భారతంలో 3 ముక్కలో చెప్పమన్నారు వేదాల సారం ఏమిటి. వేదస్యోపనిషత్ సత్యం అన్నాడు ఆయన. సత్యస్యోపనిషత్ దమ, దమస్యోపనిషత్ త్యాగ, శిష్టాచార్యేషు సర్వదా అంటాడు. 3 ముక్కల్లోనే చెప్పాడు. ఇంద్రియ నిగ్రహం అన్నది తేజస్సుకి రిలేటెడ్. మీరు తపస్సు ఆచరిస్తున్నారంటే ఇంద్రియ నిగ్రహంతో కదా, అది లేకుండా తపస్సు ఎక్కడుంది? సో మీ ఓరియంటేషన్ తేజస్సు వైపు ఉండాలి కానీ క్రోధం వైపు కాదు అని చెప్పారు ఇక్కడ. అంచేది ఏంటంటే ఎవరైతే ఈ తేజస్సుతోనే ప్రవర్తిస్తూ ఉంటారో దైవం వారి వైపు ఉంటుంది అని అర్థం. ఎందుకు? వేదస్యోపనిషత్ సత్యం అన్నాడు. సత్యపరాక్రమ అంటే దట్ ఈస్ ద మీనింగ్. శ్రీరాముడు చెప్పింది. ఇంద్రియ నిగ్రహం అన్నది చాలా గొప్పదన్నమాట. అంచేత చాలా చోట్ల మనం చూస్తాం, చాలామందికి డౌట్ వస్తుంది, ఎక్కడ అలానే శ్రీరాముడు కోపం రాలేదా? చాలాసార్లు వస్తుంది. అది తేజస్సులో ఇమిడిపోయి ఉన్న కోపం, అది స్వాభావికమైన కోపం కాదు. అది అంటే పుట్టుకతో ఎప్పుడు కూడా ముక్కు మీద కోపం ఉన్న వాళ్ళ సంగతి వేరు. అలా కాకుండా తేజస్సు, ఇప్పుడు ఇంత చెప్పిన 4 గుణాలు, కేపబుల్, దక్షత, శౌర్యం, పరాక్రమం, వీటితో పాటు ఉండే ఆ క్రోధం వేరు. అంచేత అది తేజస్సులో ఇమిడిపోయి ఉంటుంది. ఎప్పుడైతే కేవలం క్రోధంతో ఉంటారో, ఇక్కడ ధర్మరాజు ఇంకో మాట చెప్తాడు అక్కడ ఆ సందర్భంలో, సమయానుకూలంగా ఎప్పుడైతే నువ్వు క్రోధం, ఈ తేజస్సుని ప్రదర్శించవలసి వస్తుందో అప్పుడు అవతల పక్కవాడు తట్టుకోలేడు. ఎవడైతే కేవలం క్రోధ స్వభావంలో ఉంటాడో వాడు దాన్ని తట్టుకోలేడు అంటాడు. అదన్నమాట విషయం. అంచేత యువర్ ఎయిమ్ షుడ్ బి ఎట్ తేజస్, క్రోధం వైపు కాదు. ఆ మాట సమయానుకూలంగా అన్నమాట అక్కడ ఎందుకు తీసుకొచ్చాడంటే ద్రౌపది అక్కడ ఆర్గ్యుమెంట్ అదే చేస్తుంది. నువ్వు సమయానుకూలంగా ప్రవర్తించట్లేదు అని ఎత్తి పొడుస్తుంది ధర్మరాజుని. అంచేత ఆయన ఆ మాట అంటాడు. రాజ్ఞా పరీక్షిత కోపాదశవం తమహం నృపం యథార్హతి స ఏవోగ్రం శాపం కురుకులాధమ సప్తమేహనితం పాపం దక్షకపన్నవోత్తమ వైవస్వతస్య సదనం నేతా పరమదారుణం తమబ్రవీత్ పితా బ్రహ్మం సదా కోపసమన్వితం. ఇలా చెప్పుకుంటూ వచ్చేది. రాజ్ఞా ప్రతిష్ఠితో ధర్మో ధర్మా స్వర్గ ప్రతిష్ఠిత రాజ్ఞో యజ్ఞక్రియా సర్వా యజ్ఞా దేవా ప్రతిష్ఠితా దేవా దృష్టి ప్రవర్తేత. ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చేది. శమ ఏవయతీనాం హి క్షమిణాం సిద్ధికారకః క్షమావతామయం లోకః పరశ్చైవ క్షమావతాం తస్మాంచరేథాః సతతం క్షమాశీలో జితేంద్రియః క్షమయా ప్రాప్స్యసే లోకాన్ బ్రహ్మణః సమనంతరాన్. అంచేత క్షమ అనే గుణాన్ని పెంపొందించుకోవయ్యా, పెంచుకో, అప్పుడే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతావు నువ్వు అంటాడు. మయా తు సమమాస్థాయ శక్యం కర్తుమద్యవై తత్కరిష్యామ్యహం తాత ప్రేషయిప్యేనుపాయ వై మమ పుత్రేణ శప్తోసి బాలేన కుకృషబుద్ధినా మమేమాం దర్శనాం త్వత్త ప్రేక్ష్య రాజన్నమర్షిణ. వెంటనే శమీకుడు ఒక ఋషిని పంపించాడు అక్కడికి, హస్తినాపురానికి చెప్పి రమ్మని.
ఇక ఆయనకి తెలియదు కదా ఇలా జరిగిందని. ఇక ఆయన ఏర్పాట్లు ఆయన చేసుకోవాలి. సౌతిరువాచ ఏవమాదిశ్య శిష్యం సప్రేషయామాస సువ్రత పరీక్షితేనుపతయే దయా పన్నో మహాతపాః సందిశ్య కుశల ప్రశ్నం కాయవృత్తాంతమేవ చ శిష్యం గౌరముఖం నామ శీలవంతం సమాహితం. గౌరముఖుడు అనే శిష్యుడు వెళ్ళాడు అక్కడికి. సోభిగమ్య శీఘ్రం నరేంద్రం కురువర్ధనం వివేశభవనం రాజ్ఞ పూర్వం ద్వాస్థైర్నివేదిత. కుశల ప్రశ్నలు అవన్నీ అయిపోయిన తర్వాత పూజితస్తు నరేంద్రేణ ద్విజో గౌరముఖస్తదా ఆచక్షౌ చ పరిశ్రాంతో రాజ్ఞ సర్వమశేషతః. శమీకవచనం ఘోరం యథోక్తం మంత్రి సన్నిధౌ. వెంటనే గౌరముఖుడు చెప్పేశాడు ఇవన్నీ కూడా. శమీకో నామ రాజేంద్ర వర్తతే విషయే తవ ఋషి పరమధర్మాత్మా దాంతః శాంతో మహాతపాః తస్య త్వయా నరవ్యాఘ్ర సర్ప ప్రాణైర్వియోజితః అవసక్తో ధనుష్కోట్యా స్కంధే మౌనాన్వితస్య చ శాంతమాంస్తవ తత్కర్మ పుత్రస్తస్య న చక్షమే. తేన సప్తోసి రాజేంద్ర పితురజ్ఞాతమద్య వై తక్షకः సప్తరాత్ర్యేణ మృత్యుస్తవ భవిష్యతి తత్ర రక్షాం కురుష్వేతి పునః పునరథా బ్రవీత్ తదన్యథా న శక్యం చ కర్తుం కేనచిదప్యుత నహి శక్నోతి తం యంతుం పుత్రం కోపసమన్వితం తతోహం ప్రేషితస్తేన తవ రాజన్ హితార్థినా. చెప్పేశాడు అయ్యా. 7 రాత్రుల తర్వాత తక్షకుడి ఎపిసోడ్ రాబోతుంది. ఆ మహానుభావుడు సిద్ధమవుతున్నాడు అన్నాడు. సౌతిరువాచ ఇది శ్రుత్వా వచో ఘోరం చ రాజా కురునందనః పర్యతప్యత తత్పాపం కృత్వా రాజా మహాతపాః తం చ మౌనవ్రతం శ్రుత్వా వనే మునివరం తదా భూయ ఏవాభవద్ రాజా శోకసంతప్తమానసః అనుక్రోశాత్పదాం దస్య శమీకస్యావధార్య చ పర్యతప్యత భూయో అభికృత్వా తత్కిల్బిషం మునేః నహి మృత్యుం తథా రాజా శ్రుత్వా వై సోన్వతప్యత అశోచతమర ప్రఖ్యో యథా కృత్వేహ కర్మ తతో తతస్తం ప్రేషయామాస రాజా గౌరముఖం తదా భూయ ప్రసాదం భగవాన్ కరోద్విహమమేతి వై. గౌరముఖుణ్ణి పంపించి ఒక సందేశం పంపించాడు. శమీక మహాముని మా ఆస్థానానికి ఇక్కడికి రావాల్సిందిగా చెప్పానని చెప్పబోయా. తస్మిశ్చ గతమాత్రే స రాజా గౌరముఖే తదా మంత్రిర్మంత్రయామాస సంవిఘ్నమానసః. వెంటనే కూర్చుని ఏం చేద్దాం అని మొత్తం సమాలోచన స్టార్ట్ చేశాడు. సంమంత్ర్య మంత్రిభిశ్చైవ సదా మంత్రతత్వవితు ప్రాసాదం కారయామాస ఏకస్తంభం సురక్షితం. ఒకే ఒక స్తంభం మీద ఒక బ్రహ్మాండమైన భవంతి నిర్మించారు. ఒంటి స్తంభం మేడ అంటే అది. రక్షాం చ విదతే తత్ర భిషజశ్చౌషధాని చ బ్రాహ్మణాన్ మంత్ర సిద్ధాం చ సర్వతో వై న్యయోజయతు రాజకార్యాణి తత్ర సర్వాణ్యేవాకరోంచ సహ మంత్రిభిః సహ ధర్మజ్ఞః సమంతాత్ పరిరక్షితః న చైనం కశ్చిదారూఢం లభతే రాజసప్తమం యపాతోపి నిశ్చరం తత్ర ప్రవేశే వినివార్యతే ప్రాప్తే చ దివసే తస్మిన్ సప్తమే ద్విజసప్తమః కాశ్యపోऽభ్యాగమద్ విద్వాంస్తం రాజానం చికిత్సితుం. శాస్త్రజ్ఞులు, పండితులు, వైద్యులు, ఇక సమస్తం ఆల్ ప్రొఫెషనల్స్ అందరూ అక్కడికి వచ్చేసారు. వాళ్ళందరినీ సిద్ధం చేసి పెట్టేశాడు. సురక్షితంగా కూర్చున్నాడు. ఇక 7వ రోజు వచ్చింది. అప్పుడు కాశ్యపుడు అనే మహానుభావుడు బయలుదేరాడు హస్తినాపురానికి. ఎందుకుట అంటే ఆయన మంత్రవేత్త. ఏ పాము కాటుకైనా ఆయన మంత్రం వేశాడంటే అది వెంటనే విషయం అంతా బయటికి వెళ్ళిపోతుంది. అంత గొప్పవాడు ఆయన. ఆయన అనుకున్నాడు, వెళ్ళి ఈ పరీక్షిత్ మహారాజును రక్షించుకుందాం. ఎందుకే దించేదంటే ధనం దొరుకుతుంది. రెండవది ఏంటంటే ఆయన మహానుభావుడు ధర్మాత్ముడు, పాపం ఆయన రక్షించుకున్న పుణ్యం మనకు దక్కుతుంది అనుకుని ఈ కాశ్యపుడు అనేవాడు బయలుదేరాడు. శృతం హితేన తద్భూత్ యథా తం రాజసత్తమం తక్షక పన్నగశ్రేష్ఠో నేప్యతేజమసాదనం తం దష్టం పన్నగేంద్రేణ కరిష్యేహమపజ్వరం తత్ర మేర్థశ్చ ధర్మశ్చ భవితేతి విచింతయన్ తన్నదశ్చ సనాగేంద్రస్తక్షక కాశ్యపం పథి గచ్చంతమేకమనసం ద్విజో భూత్వా వయోతికః తమబ్రవీత్ పన్నగేంద్రః కాశ్యపం మునిపుంగవం కభవాం స్త్వరితో యాతి కిం చ కార్యం చికీర్ష్యతి.
తక్షకుడు కూడా బయలుదేరాడు. మరి ఎవరి పని వాళ్ళది. దారిలో చూశాడు ఈ కాశ్యపుణ్ణి. స్వామి ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేయదలుచుకున్నావు, నీ బాధ ఏంటని అడిగాడు. కాశ్యపోవాచ రూపం కురుకులోత్పన్నం పరీక్షితమరిందమం తక్షక పన్నగ శ్రేష్టస్తేజసాధ్య ప్రదక్షదై తందష్టం పన్నగేంద్రేణ తేన అగ్నిసమతేజసా పాండవానాం కులకరం రాజానమమితౌజసం గచ్ఛామి త్వరితం సౌమ్య సత్యకర్తుముపజ్వరం. ఇలా వెళ్తున్నాను, మా మహారాజు గారు పరీక్షిత్ అయిన వాడికి ఆపద ఏర్పడింది, నేను ఆయన రక్షించుకునేందుకు బయలుదేరాను, నా దగ్గర ఆ విద్యలన్నీ ఉన్నాయి అని చెప్పేశాడు. తక్షకుడు అన్నాడు, అహం స తక్షకో బ్రహ్మంస్తం ధక్ష్యామి మహీపతి నివర్తస్వన శక్తస్వం మయా దష్టం చికిత్సితుం. నేను ఎవరినో కాదు, నేనే ఆ తక్షకుడు అన్నాడు. నేను ఆయన్ని కాటేయాలి, సింపుల్ పని నాకు పెట్టారు. కాశ్యపోవాచ అహం తం నృపతిం గత్వా త్వయా దష్టమపజ్వరం కరిష్యామీతి మే బుద్ధిర్విద్యా బల సమన్విత. మరేం పర్వాలేదన్నాడు ఆయన. నేనుండగా ఆయనకేం కాదు, నా దగ్గర ఆ సామర్థ్యం ఉంది అని చెప్పాడు. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆస్తిక పర్వణి కశ్యపాగమనే 24వ అధ్యాయ. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది వచ్చే అంకంలో చెప్పుకుందాం. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుత్ధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.